20x45 డైమెన్షన్స్లో 100 స్క్వేర్ యార్డ్స్లో మంచి డూప్లెక్స్ హౌస్ మీకోసం తీసుకొచ్చానండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ ఇల్లు వచ్చేసి తొర్రూరులో ఉంటుంది. తొర్రూరు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. 20x45 డైమెన్షన్స్లో ఉంటుంది. ఇంటి ముందు 25 ఫీట్స్ రోడ్ అయితే ఉంటుందండి. 1700 SFTలో నార్త్ ఫేసింగ్లో ఈ డూప్లెక్స్ హౌస్ అయితే ఉంటుందండి. మీరు చూడొచ్చు. పార్కింగ్ 20x45 డైమెన్షన్స్లో 100 స్క్వేర్ యార్డ్స్లో ఇంత మంచి పార్కింగ్తో ఇలాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూడండి. మీరు ఎక్కడ చూసినా కూడా ఈ డైమెన్షన్స్లో ఇంత పెద్ద ఇన్నోవా కార్ పట్టే విధంగా పార్కింగ్ అయితే ఇవ్వలేరండి. వీళ్ళ ప్లానింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే మనకు జనరల్గా ఇటు పక్కన మనకు మెట్లు కానీ ఒక మెట్ల కింద బాత్రూమ్ కానీ ఇది సెట్ చేస్తారండి. వీళ్ళు డూప్లెక్స్ కాబట్టి లోపలనే మనకు మెట్లు ఇచ్చారు. అందువల్ల స్పేస్ అనేది చాలా బాగుందండి. ఇటు చూసినట్టయితే ఇటు బోరు సంపు వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేవండి. సెట్ బ్యాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీరు చూడొచ్చు. మంచి అద్భుతమైన టేక్ వాడి మెయిన్ డోర్ని అయితే రెడీ చేశారండి. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇల్లు మనకు తొర్రూరులో ఉంటుందండి. హయత్ నగర్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎల్బీ నగర్ నుంచి 11 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక లోపలికి వెళ్ళినట్టయితే కింద మనకు ఒక కిచెను, మంచి హాలు, మెట్లు, టీవీ పాయింట్ అయితే ఉంటుందండి. చూడండి ఎంత విశాలంగా 100 స్క్వేర్ యార్డ్స్లో మనకు ఇంత మంచి కన్స్ట్రక్షన్, ఇంత మంచి ప్లానింగ్తో కట్టారండి. మీరు చూడొచ్చు. వెంటిలేషన్ పరంగా విండోస్ కానీ, మంచి ఫాల్ సీలింగ్ కానీ, మంచి టీవీ యూనిట్ కానీ అన్నీ అద్భుతంగా ఇచ్చారండి. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. వాస్తు ప్రకారం మనకి ఇటు కూడా ఒక డోర్ ఇచ్చారండి. చూడండి ఓపెన్ కిచెన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. కిచెన్ ఆనుకునే మనకు డైనింగ్ హాల్ లాగా ఇచ్చారండి. ఈ స్పేస్ మనం డైనింగ్ టేబుల్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడొచ్చు. ఈ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. కింద మనకు ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉందండి. ఇందులో సామాన్ ఉండడం వల్ల చూపించట్లేదండి. ఇక డూప్లెక్స్ ఇల్లులో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వస్తే ఇక్కడ మనకు ఒక హాలు, 2 బెడ్రూమ్లలో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇది కూడా చూడొచ్చు. కింద ఒక హాల్ ఉంది, పైన ఒక హాల్ ఉందండి. ఇప్పుడు మనము పైన ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అద్భుతంగా, చాలా విశాలంగా ఉందండి. మీరు చూడొచ్చు. 6x6 బెడ్ వేసిన తర్వాత కూడా చాలా అద్భుతమైన స్పేస్ ఉంటుందండి. వెంటిలేషన్ పరంగా విండో ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. సెల్ఫ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. బీరువా స్పేస్ బాగుంది. మన కబోర్డ్స్ కింద చేయించుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో మంచి స్పేస్ అయితే ఉందండి. మీరు గమనించవచ్చు. ఇటు పక్కన చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా అద్భుతంగా ఉంటుందండి. వెంటిలేషన్ పరంగా విండోతోని, అటాచ్డ్ బాత్రూమ్తోని, మంచి ఫాల్ సీలింగ్తోని, సెల్ఫ్లతోని చాలా అద్భుతంగా ఉందండి. ఇటు పక్కన మనకు బాల్కనీ ఉంటుందండి. బాల్కనీ నుంచి మనకు పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయండి. పైన కూడా మనకు మంచి సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారండి. దీనికి సంబంధించిన ప్రైస్ వచ్చేసి మనకు 82 లక్షలు కోడ్ చేస్తున్నారండి. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ ఉంటుందండి. దీనికి 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఈ చుట్టుపక్కల మీరు ఎలాంటి ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఏరియాలో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ మన ఛానల్లో అయితే ప్లే చేస్తుంటామండి. అలాగే ఓపెన్ ప్లాట్లు కానీ, ఇల్లులు కానీ, డూప్లెక్స్లు కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.